మారేసన్. ఇప్పుడే సినిమా చూసాను. సినిమా చూసిన తర్వాత నాకైతే వన్ టైమ్ వాచబుల్ మూవీ అని అనిపించింది. ఈ సినిమా తమిళ్ సినిమా. తెలుగులోని నెట్‌ఫ్లిక్స్‌లోని అవైలబుల్‌గా ఉన్నది. సినిమా చూడకపోతే సినిమా చూడండి. అయితే సినిమా చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏంట్రా ఈ సినిమా పెద్దగా ఎక్కట్లేదు. వేరే సినిమా మార్చేద్దాం అనుకున్నాను. కానీ ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత సినిమా నాకెక్కింది. ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ చాలా సింపుల్‌గా ఈ సినిమాని డైరెక్ట్ చేశారని చెప్పాలి. ప్రీవియస్ ఫిలిమ్స్ అంటే డైరెక్టర్ ఎలాంటి సినిమాలు రాకముందు మనకి 'సత్యం సుందరం' తెలుసు కదా! అందులోని 2 క్యారెక్టర్ల మధ్య సినిమా మొత్తాన్ని నడిపిస్తారు డైరెక్టర్ ప్రేమ్ కుమార్. అలాగే ఈ సినిమాలో కూడా 2 క్యారెక్టర్ల మధ్య సినిమా మొత్తాన్ని నడిపించేశారు డైరెక్టర్ అని చెప్పాలి. అండ్ చాలా సింపుల్‌గా తీశారు. స్టోరీ ఉంది. అండ్ ట్విస్టులు కూడా ఉన్నాయి. ట్విస్టులయితే నేనెక్కడ రివీల్ చేయను. ఎందుకంటే ట్విస్టులు చాలా రొటీన్. కానీ క్యూరియాసిటీని ఎక్కువ పెంచుతాయి. అసలు ఎందుకు, ఏమిటి, ఎలా, ఎలా జరుగుతుంది అసలు స్టోరీ అనేది మనకి క్యూరియాసిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది ఈ సినిమాలోనే. అండ్ ట్విస్టులు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. అండ్ కామన్ ట్విస్టులు అండ్ కామన్ సినిమాల్లో నుండి చాలా సింపుల్ ట్విస్టులని ఈ సినిమాలో కూడా పెట్టి ఒక స్టోరీని క్రియేట్ చేసి డైరెక్టర్ చాలా క్లియర్‌గా సినిమాని తీసుకొనెళ్లారు. అయితే చిన్న స్టోరీ లైన్ అయితే నేను చెప్తాను. ఏంటంటే ఒక దొంగోడు అనుకోకుండా ఒక ఇంట్లోకెళ్తాడు. అప్పుడు ఎదురైన సంఘటనలు ఏంటి? ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? ఎలా హ్యాండిల్ చేశాడు? తన జీవితంలో ఒక కొత్త వ్యక్తిని ఎందుకు నమ్మాడు? అన్నదే స్టోరీ లైన్. ఇంతకు మించి నేను ఇంకా స్టోరీని చెప్పలేను. ట్విస్టులు వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగు. సెకండ్ హాఫ్ బాగుంది. లాస్ట్‌లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. అండ్ వడివేలు గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా యాక్టింగ్ బానే ఉన్నది. కొన్ని దగ్గరలా కొంచెం నవ్వుని తెప్పిస్తాయి. కానీ అది చాలా సింపుల్ సిట్యుయేషన్స్. మన రియల్ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌నే సీన్స్ లాగా క్రియేట్ చేసి డైరెక్టర్ సినిమాలో చూపించినట్టుగా ఉన్నారు. అందుకనే బాగా వర్కౌట్ అయింది. అండ్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. సెకండ్ హాఫ్ బాగుంది. ట్విస్టులు కూడా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఓవరాల్‌గా డైరెక్టర్ చెప్పాలనుకున్నది చాలా క్లియర్‌గా షార్ట్‌కట్‌లోని 2 క్యారెక్టర్ల మధ్య లో బడ్జెట్‌లోని ఈ సినిమాని చూపించారు. మంచి స్టోరీ ఉన్న కంటెంట్ మూవీ. ఎవరైనా ఈ సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మూవీస్ మీద సబ్స్క్రైబ్ టు మై ఛానల్.